జూబ్లీస్ ఎన్నిక నగారం మోగింది. ఇక తెలంగాణలో జూబ్లీస్ ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. ప్రధాన పార్టీలు వ్యూహ రచనలో ఉన్నాయి. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీతను ఇప్పటికే కేసీఆర్ ప్రకటించారు. ఇంకా అభ్యర్థులను కాంగ్రెస్ బీజేపీ ప్రకటించలేదు. అభ్యర్థుల కోసం కాంగ్రెస్ బీజేపీ వేటు సాగిస్తున్నాయి. జూబ్లీస్ ఉప ఎన్నికలో త్రిముఖ పోటీ నెలకొంది. జూబ్లీస్ ఉప ఎన్నిక నగారా మోగింది. తెలంగాణలో జూబ్లీస్ ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. ప్రధాన పార్టీలు వ్యూహ రచనలో ఉన్నాయి. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతూ ఉన్నాయి. ఇక బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీతను ఇప్పటికే కేసీఆర్ ప్రకటించారు. ఇంకా అభ్యర్థులను కాంగ్రెస్ బీజేపీ ప్రకటించలేదు. అభ్యర్థుల కోసం కాంగ్రెస్ బీజేపీ వేటు సాగిస్తున్నాయి. జూబ్లీస్ ఉప ఎన్నికలో త్రిముఖ పోటీ నెలకొంది. జూబ్లీస్ ఉప ఎన్నిక నగారా మోగింది. తెలంగాణలో జూబ్లీస్ ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. ప్రధాన పార్టీలు వ్యూహ రచనలో ఉన్నాయి. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీతను ఇప్పటికే కేసీఆర్ ప్రకటించారు. ఇంకా అభ్యర్థులను కాంగ్రెస్ బీజేపీ ప్రకటించలేదు. అభ్యర్థుల కోసం కాంగ్రెస్ బీజేపీ వేటు సాగిస్తున్నాయి. జూబ్లీస్ ఉప ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అజీం అందిస్తారు. రైట్, గాంధీ భవన్ నుంచి లైవ్ లో అందిస్తారు. రైట్ అజీం, చెప్పండి. జూబ్లీస్ ఉప ఎన్నికలను అధికార కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఏదైతే అక్కడ ఇన్ఛార్జ్ మంత్రులను కూడా నియమించింది, అటు పొన్నం ప్రభాకర్, వివేక్, తుమ్మల నాగేశ్వరరావు వీరందరినీ కూడా ఇప్పటికే ఇన్ఛార్జ్ మంత్రులుగా నియమించింది. వీరితో పాటు 18 మంది కార్పొరేషన్ చైర్మన్లను కూడా ఏదైతే అక్కడ ఇన్ఛార్జ్గా నియమించింది. సో ఓవరాల్గా జూబ్లీస్ ఎలాగైనా గెలవాలి, ఖచ్చితంగా పట్టు సాధించాలి సిటీలో అని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. మనం చూసినట్లయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జీహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి అసలు సీట్ కూడా రాలేదు. అయితే ఏదైతే ఉప ఎన్నికల్లో కేవలం మరొక సీట్ వచ్చింది. అప్పుడు సాయన్న అకాల మరణం తర్వాత కంటోన్మెంట్లో కూడా ఉప ఎన్నికల్లోనే కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలిచింది. సో దాని తర్వాత మరొకసారి కూడా ఇక్కడ గోపీనాథ్ అకాల మరణంతో ఏదైతే ఉప ఎన్నికలు వచ్చింది. సో ఈ ఉప ఎన్నికలు గెలవడం కాంగ్రెస్ పార్టీకి ఎంతో అవసరం కూడా. ఎందుకంటే రానున్నటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పట్టు సాధించాలి, కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాలు గెలవాలి అంటే కాంగ్రెస్ పార్టీలో ఒక బూస్టప్, క్యాడర్లో ఒక బూస్టప్ ఇవ్వాలంటే ఈ ఎన్నికలు ఎంతో దోహదపడతాయి. కాబట్టి ఖచ్చితంగా ఎలాగైనా గెలిచి తీరాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ దీనిపై ఇప్పటికే వ్యూహాలు రచించింది. దీనికి సంబంధించి అనేక అభివృద్ధి పనులు ఇప్పటికే అక్కడ శంకుస్థాపన కూడా చేయడం కూడా జరిగింది. అనేక పథకాలను కూడా ప్రజలకు ఎవరికైతే అందలేదో వారిని మరీ తెలుసుకొని కూడా వారికి ఆ పథకాలు అందే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ ఏదైతే కృషి చేసినటువంటి వార్తలు ఇప్పటికే చాలా స్పష్టంగా ఉన్నాయి. సో 3 మంత్రులు, 18 మంది కార్పొరేషన్ చైర్మన్లు పూర్తి స్థాయిలో కూడా జూబ్లీస్ని స్టడీ చేశారు. స్టడీ చేసి ఒక పూర్తి స్థాయి నివేదికను ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, అలాగే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి కూడా వారి నివేదికను అందించారు. సో అభ్యర్థి ఎవరు అయితే బాగుంటుందనే దానిపై కూడా వారు పూర్తి స్థాయిలో ఒక స్టడీ చేసినటువంటి రిపోర్ట్ని కూడా ఇప్పటికే ఈ 3 కూడా ఇవ్వడం కూడా జరిగింది. దీంట్లో ప్రధానంగా జూబ్లీస్ ఉప ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్న వారి ఏదైతే ఆశావాళ్ళు మనం చూసుకుంటే నవీన్ యాదవ్, మొదటగా లోకల్ క్యాండిడేట్ నవీన్ యాదవ్ ప్రధానంగా టికెట్ ఆశిస్తున్నారు. నవీన్ యాదవ్కి టికెట్ ఇస్తారనే ఒక ప్రచారం కూడా పెద్ద ఎత్తున కూడా జరుగుతుంది. దీంతోపాటు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ గతంలో బీఆర్ఎస్లో మేయర్గా పనిచేసిన అనుభవం ఉంది. అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా పరిచయం ఉంటారు. బట్ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన
క్యాడర్ పనిచేస్తున్నారు ఒక నమ్మకంతో ఆయన కూడా ఉన్నారు. వీరితో పాటు అక్కడ ప్రజెంట్ రేవంత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి ఉన్నారు. ఇక వీరితో పాటు మాజీ కార్పొరేటర్గా ఉన్నటువంటి మురళీగౌడ్ కావచ్చు, అలాగే కంచర్ల విజయలక్ష్మి, ఇలా వీరు అందరి పేర్లు కూడా అక్కడ ప్రధానంగా వినిపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఇప్పటికే షార్ట్ లిస్ట్ చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. వీరు 5-6 అభ్యర్థుల ఆశావాళ్ళు ఎవరైతే ఉన్నారో వీరందరిలో కూడా, అలాగే మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కూడా నేనే లోకల్ నాకే ఇవ్వాలి సీనియారిటీ ఉందని చెప్పి కూడా ఆయన కూడా టికెట్ బహిరంగంగానే ఆశిస్తున్నారు. సో వీరందరిలో కూడా ఒక 4 పేరుని షార్ట్ లిస్ట్ చేసినట్టు తెలిసింది. మరి కాసేపట్లో జూమ్ మీటింగ్ ఉండబోతుంది. జూమ్ మీటింగ్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి, మీనాక్షి నటరాజన్, అలాగే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముగ్గురు కూడా ఈ సమావేశంలో పాల్గొని ఈ షార్ట్అవుట్ చేసినటువంటి లిస్టులో ఏదైతే ఉందో 4 పేర్ల కల్లా 3 పేర్లను సెలెక్ట్ చేసి అటు ఏఐసీసీకి పంపిస్తారు. ఏఐసీసీ కూడా ఇప్పటికే ఒక సర్వే చేసింది, పార్టీ పీసీసీ కూడా ఒక సర్వే చేసింది. దీంట్లో రిజల్ట్ని కూడా పూర్తి స్థాయిలో ఒక నివేదిక రూపంలో పంపిస్తూనే దానికి సంబంధించి ఏ అభ్యర్థిని ఇస్తే బాగుంటుంది, అభ్యర్థికి గ్రౌండ్ లెవెల్లో ఎవరికి బాగా పాజిటివ్ ఉంది, సో ఎవరికి ఇస్తే పార్టీ గెలిచే అవకాశం ఎక్కువ ఉంటుంది, మెజార్టీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది, ఇలా అనేక విషయాలను పార్టీ బేరేజ్ చేసింది. బేరేజ్ చేసిన అంశాలన్నింటినీ కూడా ఏఐసీసీకి పంపిస్తుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి నిన్న బెంగళూరులో ఏఐసీసీ అధ్యక్షుడైనటువంటి మల్లికార్జున ఖార్గేని కూడా కలిసి ఇక్కడ ఉన్న పరిస్థితిని పూర్తి స్థాయిలో కూడా వివరించారు. అభ్యర్థి ఎంపిక విషయంపై కూడా ఒక సమాచారం ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి స్క్రీనింగ్ కమిటీకి కూడా ఈ రోజు ఒక 3 పేర్లను ఖరారు చేసి పంపిస్తారు. ఈ ముగ్గురులో మరి టికెట్ ఎవరికి వస్తుంది, మరి పార్టీ ఇప్పుడు మనం మాట్లాడుకునే పేర్లలోనే ఒకరికి టికెట్ ఇస్తుందా, లేదంటే కొత్త వారిని అనూహ్యంగా బరిలోకి దించుతుందా అనేది చూడాల్సి ఉంటుంది. అయితే జూబ్లీహిల్స్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు రేపట్లో కూడా అభ్యర్థికి సంబంధించిన పేరు కూడా ఫైనలైజ్ అధికార పార్టీ చేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే అధికార పార్టీ ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తమ సట్టా చాటుకోవాలి. రానున్నటువంటి ఎన్నికల్లో కూడా ఇది ఒక రెఫరెండంగా పనిచేస్తుంది కాబట్టి జేహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా బలంగా ముందుకు వెళ్ళాలంటే ఎన్నికలు తప్పనిసరిగా గెలవాలనే ఒక దృఢ నిశ్చయంతో ముందుకుంది. దీనికి సంబంధించిన కసరత్తు వ్యూహాలు అన్నీ కూడా పూర్తి చేసినట్టయితే మనకు తెలుస్తుంది. మనకు అభ్యర్థి ఎంపిక, అభ్యర్థికి సంబంధించిన ప్రకటన మాత్రమే అధికార పార్టీ దగ్గర మిగిలింది కాబట్టి ఈ 2 రోజుల్లో కూడా అభ్యర్థి ప్రకటన వస్తుందనే ఒక వార్తలు అయితే మనకు వినిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ అజిమ్.